నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలోని 2వ అధ్యాయంలో ఉన్నాం. శ్రీకృష్ణుడు ద్వారకకు వెడలుట. వైశంపాయన ఉవాచ: ఉషిత్వా ఖాండవప్రస్థే సుఖవాసం జనార్దనః పార్థైః ప్రతిసమాయుక్తైః పూజనార్హోభిపూజితః. వైశంపాయనుడు అన్నాడు: జనమేజయ మహారాజా, పరమ పూజనీయుడైన భగవానుడు శ్రీకృష్ణుడు ఖాండవప్రస్థంలో ఉంటూ ప్రేమాస్పదులైన పాండవుల ద్వారా నిత్య పూజలు అందుకుంటూ సుఖంగా ఉన్నాడు. గమనాయమతిం చక్రేపి దుర్దర్శనలాలసః ధర్మరాజమహామంత్యపుధాం చ బుధులోచనః. కొన్ని రోజుల తరువాత తన తండ్రిని దర్శించాలనే కుతూహలం కలిగి విశాలలోచనుడైన పరమాత్మ ధర్మరాజు దగ్గర, కుంతి దగ్గర అనుమతి తీసుకుని ద్వారకా నగరానికి వెళ్ళదలిచాడు. వందే చరణౌ మూర్ధ్నా జగద్వంద్య పితృశ్వస్సుః సతయా మూర్ధ్యుపాఘ్రాత పరిష్వక్తశ్చ కేశవః. జగద్వంద్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ మేనత్తైన కుంతీదేవి పాదాల దగ్గర శిరస్సు ఉంచి నమస్కరించాడు. అతడి శిరస్సును ఆఘ్రాణించి ఆమె అక్కును చేర్చుకున్నది. దదర్శానంతరం కృష్ణ భగినీం స్వాం మహాయశాహతాముపేత్య ఋషికేశ ప్రీత్యా బాష్ప సమన్విత. తరువాత మహాయశో విరాజితుడైన ఋషికేశుడు తన చెల్లెలి అయిన సుభద్రను కలుసుకున్నాడు. ఆమె దగ్గరకు వెళ్ళాక శ్రీకృష్ణుడికి ప్రీతితో ఆనంద బాష్పాలు వచ్చాయి. అర్ఘ్యం తథ్యం నిహితం వాక్యం లఘుయుక్తమనుత్తరం ఉవాచ భగవాన్ భద్రాం సుభద్రాం భద్రభాషిణి. భద్రభాషిణి ఇష్టురాలు అయిన సుభద్రతో భగవంతుడు ప్రయోజనకారి హితకరమైన పొందిక మాటలతో తన ద్వారకానగర ప్రయాణాన్ని గురించి చెప్పాడు. తయా స్వజనగామీని శ్రావితో వచనాని సహ సంపూజితశ్చాప్య సకృత్ శిరసా చాభివాదితః. సుభద్ర కూడా తన సోదరుని సగౌరవంగా పూజించి శిరస్సుతో నమస్కరించి తన తల్లిదండ్రులు, బంధువులు మొదలగు వారికి తెలియజేయడానికి సందేశం ఇచ్చింది. తామనుజ్ఞాయ వార్ష్ణేయ ప్రతినంద్య చ భామినీం దదర్శానంతరం కృష్ణాం ధౌమ్యం చాపి జనార్దనః. సోదరి సుభద్రను సంతోషపరచి తన ప్రయాణానికి సమ్మతిని పొంది కృష్ణపంచ కులభూషణుడైన జనార్దనుడు ఆ తరువాత ద్రౌపదిని ధౌమ్యమహర్షిని కలుసుకున్నాడు. వవందే చ యథాన్యాయం ధౌమ్యం పురుషసత్తమః ద్రౌపదీం సాంత్వయిత్వా చ ఆమంత్య చ జనార్దనః. భ్రాతృనభ్యగమద్విద్వాన్ పార్థేన సహితో బలీ భ్రాతృభిః కృష్ణః పృథక్చక్ర ఇవామరైః. పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు యథోచితంగా ధౌమ్య మహర్షికి నమస్కారం చేశాడు. ద్రౌపదికి సాంత్వన వాక్యాలు చెప్పి ఆమె దగ్గర నుండి తన గమనానికి సమ్మతిని పొందాడు. ఆ తరువాత అర్జునుడి దగ్గరకు, మిగిలిన పాండవుల దగ్గరకు వెళ్ళాడు. పాండవులు 5గురితో కూడిన శ్రీకృష్ణుడు దేవతలతో కూడిన ఇంద్రుడిలాగా ప్రకాశించాడు. యాత్రాకాలస్య యోగ్యాని కర్మాణి గరుడధ్వజః కర్తుకామశుచిర్భూత్వా స్నాతవాన్ సమలంకృతః. గరుడధ్వజుడైన పరమాత్మ యాత్రాకాలానికి తగిన సముచిత కార్యాలు చేయదలిచి పవిత్ర స్నానం చేశాడు. తన ఆభరణాలను ధరించాడు. అర్చయామాస దేవాంశ ద్విజాంశ యదుపుంగవః మాల్యజాప్య నమస్కారైః గంధైరుచ్చావచైరపి. యదుశ్రేష్ఠుడైన పరమాత్మ పుష్పహారాలతోనూ, చందన తాంబూలాలతోనూ, జప నమస్కారాలతోనూ దేవబ్రాహ్మణులకు అర్చనలు చేశాడు. సకృత్వా సర్వకార్యాణి తతస్థే తనుస్తస్థుషాంవరః ఉపేత్య స యదుశ్రేష్ఠః బాహ్యకక్షాద్ వినిర్గతః. పురుషోత్తముడైన యదుపుంగవుడు ప్రయాణ సందర్భంగా చేయవలసిన అన్ని పనులను పూర్తి చేసుకుని రాజభవనం వెలుపలికి వచ్చాడు. స్వస్తి వాచ్యార్హతో విప్రాన్ ప్రతిపాత్ర ఫలాక్షతైః స్వసుప్రదాయ చ తతః ప్రదక్షిణమథాకరోత్. ఆ సమయంలో బ్రాహ్మణులు స్వస్తివచనాలు పలికారు. పరమాత్ముడు ఆ బ్రాహ్మణులకు పెరుగుతూ ఉన్న పాత్రను, అక్షతలను, ఫలాలను, వాటితో పాటు కొంత ధనాన్ని కూడా ఇచ్చి ప్రదక్షిణం చేశాడు. కాంచనం రథమాస్థాయ తాక్షకేతనమాశుగం గదా చక్రాశిషాన్గాజ్యైః ఆయుధైరావృతం శుభం తిధావప్యథ నక్షత్రే ముహూర్తే చ గుణాన్వితే ప్రయయౌ పుండరీకాక్షః శైవ్య సుగ్రీవ వాహనః. పిదప గరుడధ్వజంతో కూడి గద, చక్రం, ఖడ్గం, విల్లు మొదలైన ఆయుధాలతో అమర్చబడి శైవ్య సుగ్రీవ మేఘపుష్పవలాహకాలు అనే గుర్రాలతో కూర్చబడిన బంగారు రథాన్ని ఎక్కి శుభనక్షత్రంలో, శుభతిథిలో, శుభముహూర్తంలో ప్రయాణాన్ని ప్రారంభించాడు. అన్వారురోహజాప్యేనం ప్రేమ్ణా రాజా యుధిష్ఠిరః అపాస్య యంతారం దారుకం యంతు సత్తమం. ఆ సమయంలో సారథులలో ఉత్తముడైన
దారుకుని స్థానంలో ధర్మరాజు కూర్చుండి ప్రేమపూర్వకంగా భగవానుతో కొంత దూరం వెళ్ళాడు. హరీషూన్ సంప్రజగ్రాహ స్వయం కురుపతిస్తదా ఉపారుహ్యార్జునశ్చాపి చామరవ్యజనం సితం రుక్మదండం బృహద్బాహు విదుధావ ప్రదక్షిణం. కురురాజైన యుధిష్ఠిరుడు సారథిగా ఉండి పగ్గాలు తన చేతిలోకి తీసుకున్నాడు. మహాబాహుడైన అర్జునుడు కూడా రథం పైన కూర్చున్నాడు. బంగారు దండంతో ప్రకాశిస్తున్న తెల్లని వింజామరతో అతనికి విసురుతున్నాడు. తథైవ భీమసేనోపి యమాభ్యాం సహితో బలీ పృష్ఠతో నుయయౌ కృష్ణం ఋత్విక్ పౌరజనైః సహ ఛత్రం శతశలాకం చ దివ్యమాల్యోపశోభితం వైఢూర్యమణిదండం చ చామీకర విభూషితం దధార తరసా భీమక్షత్రం తచ్ఛాన్ కథన్వనే ఉపారుహ్య రథం శీఘ్రం చామరవ్యజనే సితే నకులస్సహ దేవశ్చ ధూయమానౌ జనార్దనం చ తథా భ్రాతృభిः సర్వైః కేశవః పరవీరः అన్వీయమానశుశుభే శిష్యైరివ గురుప్రియైః. అదేవిధంగా నకుల సహదేవులతో కూడిన బలాఢ్యుడైన భీముడు, ఋత్విక్కులు, పురజనులు అందరూ ఆ రథం వెనుక నడిచి వస్తున్నారు. వేగంగా వెళ్తున్న ఆ రథంలో శాంగధనుస్సును ధరించిన శ్రీకృష్ణునిపై దివ్య పుష్పహారాలతో మెరుపుతో సమానంగా బంగారు ఛాయతో ప్రకాశిస్తున్న ఛత్రం ఉన్నది. ఆ ఛత్రదండం వజ్ర వైడూర్యాలతో ప్రకాశిస్తున్నది. నకుల సహదేవులిద్దరూ రథం మీద కూర్చుండి విద్యామరులతో విసురుతూ ఆ పరమాత్ముని సేవిస్తున్నారు. ప్రియ శిష్యులతో కూడిన గురువులాగా పరమాత్ముడు వారి మధ్య ప్రకాశిస్తున్నాడు. పాఠమామంత్య గోవింద పరిష్వచ్య సుపీడితం యుధిష్ఠిరం పూజయిత్వా భీమసేనం యమౌ తథా పరిష్వక్తో భృశం తైస్తు యమాభ్యామభివాదితః. శ్రీకృష్ణుడు అర్జునుని ప్రేమతో గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. అతడు హృదయపూర్వకంగా వీడ్కోరుకు అనుమతించాడు. భగవానుడు యుధిష్ఠిరుని చరణస్పర్శ చేశాడు. భీముని కవలలను తన కౌగిల్లోకి తీసుకున్నాడు. నకుల సహదేవులిద్దరూ ఆయనకు పాదాభివందనం చేశారు. యోజనార్థమథో గత్వా కృష్ణః పరపురం దేహ యుధిష్ఠిరం సమామంత్య నివర్తస్వేతి భారత. జనమేజయ మహారాజా, శత్రుంజయుడైన శ్రీకృష్ణుడు 2 క్రోసుల దూరం వెళ్ళాక యుధిష్ఠిరుడి అనుమతిని తీసుకుని వారిని వెనుకకు మరలింపజేశాడు. తదోభివాద్య గోవింద పాదౌ జగ్రాహ ధర్మవితుత్థాప్య ధర్మరాజస్తు మూర్ఛుపాఘ్రాయ కేశవం పాండవో యాదవ శ్రేష్టం కృష్ణం కమలలోచనం గమ్యతామిచ్చనుజ్ఞాప్య ధర్మరాజో యుధిష్ఠిరః. ధర్మజుని పాదాలను ధర్మవిధుడైన కృష్ణుడు పట్టుకున్నాడు. యుధిష్ఠిరుడు ఆ పరమాత్మను లేవదీసి శిరస్సు మూర్ఖుని 2 చేతులు పట్టుకుని శిరస్సు వంచి వెళ్ళిరండి అని అనుమతించాడు. తతస్తైః సంవిధం కృత్వా యథావన్ మధుసూదన నివర్చత తథా కృచ్ఛ్రాత్ పాండవాన్ సుపదానుగాన్ స్వాం పురీం ప్రయయౌ హృష్టస్యథా శక్రో మరావతీం లోచనైరనుజగ్ముస్తే తమాదృష్టిపథా. తరువాత పరమాత్మ వారితో మరల వస్తానని చెప్పి పాదచారులుగా వస్తున్న నగరవాసులను, పాండవులను ప్రేమానురాగాలతో నివారించి ఇంద్రుడు అమరావతికి వెళ్ళినట్లుగా ద్వారకా నగరాన్ని చేరాడు. పాండవులందరూ తమ దృష్టికి కనపడే వరకు అతని రథం వైపే చూస్తూ వెనువిరిగి వెళ్ళారు. మనోభిరనుజగ్ముస్తే కృష్ణం ప్రీతి సమన్వయాత్ అతృప్తమనసామేవ తేషాం కేశవ దర్శనే చిత్తమంతర్దధే శౌరిశ్చక్షుషాం ప్రియదర్శనః అకామా ఏవ పార్థాస్తే గోవిందగతమానసాః. కృష్ణ భగవానునిపై గల అత్యంత ప్రేమ కారణంగా వారి అందరి మనస్సులు శ్రీకృష్ణునితో పాటే వెళ్ళాయి. ఇంతవరకు కేశవుని దర్శించినా వారికి సంతృప్తి కలుగలేదు. నయనాభిరాముడైన భగవంతుడు కృష్ణ పరమాత్ముని ఎంత చూసినా తనివి తీరలేదు. రథం అదృశ్యం అయ్యేంత వరకు దర్శనం చేసుకున్నారు పాండవులు. వారు మరలిపోయారు, కానీ వారి మనస్సులు మాత్రం పరమాత్మ వెంటే ఉన్నాయి. నివృత్యోపయయుస్తూర్ణం సంపురం పురుషర్షభాహస్యందనేనాథ కృష్ణోపి త్వరితం ద్వారకామగాత్. పురుషశ్రేష్ఠుడైన ధర్మరాజు తమ నగరానికి సోదరులతో చేరుకున్నాడు. అక్కడ భగవానుడు కూడా త్వరితగతిని ద్వారకను చేరుకున్నాడు. సాత్వతేన చ వీరేణ పృష్ఠతో యాజినా తదా దారుకేణ చ సూతేన సహితో దేవకీ సుతః సగతో ద్వారకాం విష్ణుగరుత్మానివ వేగవాన్. సాత్వత వంశీయుడు వీరుడు అయిన సాత్యకి రథంపై శ్రీకృష్ణుని వెనుక వస్తూ ఉండగా దారుకుడు సారథిగా రథాన్ని నడుపుతుంటే వీరిద్దరి మధ్య దేవకీనందనుడు గరుత్మంతుడులాగా ప్రకాశిస్తూ ద్వారకా నగరాన్ని చేరాడు. వైశంపాయన ఉవాచ.
నిరుచ్య ధర్మరాజస్తు సహ భ్రాతృభిరచ్యుతః సుహృత్పరివృతో రాజా ప్రవివేశ పురోత్తమాం. వైశంపాయనుడు అన్నాడు, మహారాజా, మర్యాదను అతిక్రమించని ధర్మరాజు తన సోదరులతోనూ స్నేహితులతోనూ కూడి ఉత్తమ నగరమైన ఇంద్రప్రస్థాన్ని చేరాడు. విసృజ్య సుహృతః సర్వాన్ భ్రాతॄన్ పుత్రాంశ ధర్మరాజ్ముమోద పురుష వ్యాఘ్రాహరోపత్యా సహితో నృప. ధర్మనందనుడు తన హితులను, తమ్ములను, పుత్రులను, స్నేహితులను అందరినీ వీడ్కొలిపి రాజభవనంలో ద్రౌపదితో కూర్చుండి ఆనందంగా గడిపాడు. కేశవోపి ముదాయుక్త ప్రవేశ పురోత్తమం పూజ్యమానో యదుశ్రేష్టై ఉగ్రసేన ముఖైస్తథా. ఇక్కడ కేశవుడు కూడా సంతోషంతో ద్వారకాపురాన్ని ప్రవేశించాడు. ఉగ్రసేనుడు మొదలు యాదవ శ్రేష్ఠులందరూ శ్రీకృష్ణుని సన్మానించారు. ఆహుకం పితరం వృద్ధం మాతరం తేజస్వినీం అభివాద్య బలం చేవ స్థిత కమలలోచన. నయనుడైన శ్రీకృష్ణుడు ఉగ్రసేన మహారాజుకు ముదుసలి తండ్రి అయిన వసుదేవుడికి, కీర్తిమంతురాలైన తల్లికి నమస్కరించాడు. ప్రద్యుమ్న సామనిషఠాం చారుదేష్ణం గతం తథా నిరుద్ధం చ భానుం చ పరిష్వజ్య జనార్దనః సవృద్ధైరభ్యనుజ్ఞాతః రుక్మిణ్యా భవనం జయౌ. తర్వాత జనార్దనుడు ప్రద్యుమ్నుని, సాంబుని, నిషఠుని, చారుదేష్ణుని, గదుని, అనిరుద్ధుని, భానుడు మొదలగు కుమారులందరినీ స్నేహపూర్వకంగా ఆలింగనం చేసుకుని తరువాత తన పెద్దల అనుమతిని పొంది రుక్మిణీ భవనానికి వెళ్ళాడు. మయోపి సమహాభాగః సర్వరత్న విభూషితాం విధివత్ కల్పయామాస సభాం ధర్మసుతాయ వై. అక్కడ మహానుభావుడైన మయుడు కూడా ధర్మరాజు కోసం శాస్త్రోక్తంగా సకల రత్నాలతో ప్రకాశించే సభాభవనాన్ని తయారు చేశాడు. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి సభాక్రియాపర్వణి భగవద్ధ్యానే ద్వితీయోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజः మంగళం పుండరీకాక్షో మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.